రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిరుద్యోగులకైతే గుడ్ న్యూస్ అండి. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ దేశవ్యాప్తంగా 44,000కు పైగా వివిధ రకాల పోస్టులకు భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. పోస్టల్ డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ ప్రకారం పోస్టుల వివరాలు అయితే ఇలా ఉన్నాయండి. బ్రాంచ్ పోస్ట్ మాస్టర్, బ్రాంచ్ అసిస్టెంట్ పోస్ట్ మాస్టర్, అలాగే డాక్ సేవక్, ఈ 3 కేటగిరీలకు సంబంధించి దేశవ్యాప్తంగా 44,000కు పైగా పోస్టులను భర్తీ చేయడం కోసం నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. ఎవరైతే 10th క్లాస్ పాస్ అయి ఉంటారో అలాంటి వారికి మెరిట్ ఆధారంగా ఈ సెలక్షన్ అయితే ఉంటుంది. రాత పరీక్ష అటువంటివి ఏమీ ఉండదు. అలాగే అభ్యర్థికి కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి, సైకిల్ తొక్కడంలో అనుభవం అయితే ఉండాలి. ఈ పోస్టులకు జూలై 15వ తేదీ నుంచి ఆగస్ట్ 5వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా అభ్యర్థులు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ అప్లికేషన్ సమయంలో ఏమైనా పొరపాట్లు దొరికినట్లయితే ఆగస్ట్ 6వ తేదీ నుంచి 8వ తేదీ మధ్యలో ఎడిట్ చేసుకోవడానికి అవకాశం అయితే కల్పిస్తారు. ఈ పోస్టులకు జీతభత్యాలు అయితే ఈ విధంగా ఉంది. బ్రాంచ్ మేనేజర్ పోస్టుకు 12,000 నుంచి మొదలై 29,380 రూపాయల వరకు ఉంటుంది. అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ అలాగే డక్ సేవకు ఈ 2 పోస్టులకు కలిపి 10,000 రూపాయల నుంచి 24,000 రూపాయల వరకు జీతభత్యాలను అయితే ఇండియన్ పోస్ట్ అయితే ఈ ఉద్యోగాలకు చెల్లిస్తుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారి వయస్సు 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య ఉన్నవారు అర్హులు. అలాగే వివిధ కేటగిరీల వారికి ఈ వయస్సులో రిజర్వేషన్ అయితే లభిస్తుంది. ఎస్సీ ఎస్టీ వారికి అయితే 5 సంవత్సరాలు, బ్యాక్వర్డ్ క్లాస్ వారు ఓబీసీ 3 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబుల్డ్ దివ్యాంగులకు 10 సంవత్సరాలు, పర్సన్ విత్ డిసేబుల్డ్ ఓబీసీలో 13 సంవత్సరాలు, డిసేబిలిటీ ఎస్సీ ఎస్టీ కేటగిరీల వరకు 15 సంవత్సరాలు వరకు ఈ యొక్క పోస్టులకు అయితే రిజర్వేషన్ కల్పించడం జరిగింది. ఈ పోస్టులకు పూర్తి విద్యార్హతలు వచ్చేసి 10th క్లాస్ పాస్ అయి ఉండాలి. అలాగే మ్యాథమెటిక్స్, ఇంగ్లీష్లో రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ద్వారా పాస్ అయినట్టు వారు సర్టిఫికేట్ పొంది ఉండాలి. అలాగే అభ్యర్థులు తప్పకుండా లోకల్ లాంగ్వేజ్లో ఖచ్చితంగా పాస్ మార్కులు పొంది ఉండాలి. ఇలాంటి వారు ఈ పోస్టులకు అర్హులు అని చెప్పి తెలియజేస్తోంది. ఈ పోస్టులకు అప్లై చేసుకునే వారు కూడా ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎవరైతే ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ కు ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాలనుకునేవారు indianpost.gds.online.gov.in అఫీషియల్ వెబ్సైట్ ద్వారా అభ్యర్థులు అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే అప్లై చేసుకునే అభ్యర్థులు కొన్ని రకాల డాక్యుమెంట్ ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. వాటి వివరాలను కూడా ఇప్పుడు నేను మీకు తెలియజేస్తాను. అభ్యర్థులు 10th క్లాస్ మార్క్ షీటు, ఐడెంటిటీ ప్రూఫ్, క్యాస్ట్ సర్టిఫికెట్, దివ్యాంగులైతే పీడబ్ల్యూబీడి సర్టిఫికెట్, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ట్రాన్స్జెండర్ అయితే ట్రాన్స్జెండర్ సర్టిఫికెట్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్, అలాగే దివ్యాంగులైనటువంటి వారు మెడికల్ సర్టిఫికెట్ ఇష్యూడ్ బై మెడికల్ గవర్నమెంట్ ఆఫ్ హాస్పిటల్, ఏదైనా జిల్లా ఆసుపత్రి ఇస్తుంది కదా ఇతను దివ్యాంగుడు అంటూ, అటువంటి సర్టిఫికెట్ ని ఈ అప్లికేషన్ సబ్మిట్ చేసే సమయంలో జత చేయాలి అని చెప్పి ఈ విధంగా పోస్టల్ డిపార్ట్మెంట్ అయితే తెలియజేస్తోంది. ఈ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి పూర్తి నోటిఫికేషన్ PDF ఫైల్ని నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకున్న లింక్ను కూడా నేను మీకు కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైతే అర్హత కలిగి ఈ యొక్క పోస్టుకు అప్లికేషన్ పెట్టుకోవాలి అని ఆసక్తిగా ఉంటారో అలాంటి వారు ఈ లింకులను క్లిక్ చేసి నోటిఫికేషన్ చదివి ఆ తర్వాత మీరైతే ఆన్లైన్ ద్వారా అప్లికేషన్ పెట్టుకోండి. 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రభుత్వ ఉద్యోగాల సమాచారం ఏది ఉన్నది ఉన్నట్టుగా నేను మీకు తెలియజేస్తాను. ఈ సమాచారాన్ని మీరు తెలుసుకోవడం కోసం ఈ పవన్ టాక్స్ తెలుగు ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.